నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పరమ పవిత్రంగా భావించే దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం కూడా ఒకటి. మరి జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని, శ్రీవారి సేవలో పాల్గొనాలని చాలా మంది హిందువులు సెంటిమెంట్ గా పెట్టుకుంటూ ఉంటారు. మరి అలాంటి స్థానం ఉన్న తిరుమల ఆలయ ప్రసాదం తయారీలో వాడుతున్న నందిని నెయ్యిలో జంతువుల అవిశేషాలు కలుస్తున్నాయని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. మరి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మరి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నందిని నెయ్యి వాడకం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి దీంతో చూసుకుంటే 2023కు ముందు వరకు శ్రీవారి లడ్డు కోసం దాదాపు 50 ఏళ్ల పాటు ఉపయోగించిన నందిని ఆవు నెయ్యి అయితే వార్తలకెక్కింది. మరి అసలు ఈ నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్ అయింది, దీని ప్రత్యేకత ఏంటి అనేది అంతా ఇప్పుడు మాట్లాడుకుందాం. దేశవ్యాప్తంగా డైరీ ఇండస్ట్రీలో నందిని మిల్క్ సంస్థకు ఓ మంచి బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. మరి అమూల్ తర్వాత ఇండియాలో ఎక్కువగా సేల్ అయ్యే బ్రాండ్ అయితే ఇది. మరి 1974 క్వాలిటీ పాల ఉత్పత్తులు తయారు చేసేందుకు అయితే మనకు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అయితే ఏర్పాటు చేసింది. మరి ఇది కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందకైతే పనిచేస్తుంది. మరి ఇదే కేఎంఎఫ్ నందిని పేరుతో పాల ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. మరి ఈ నందిని మిల్క్ ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక భాగం అని చెప్పొచ్చు. మరి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, అలాగే బటర్ ఇట్లాంటివి డైరీ ఉత్పత్తులతో పాటు మనకు చాక్లెట్లు కానివ్వండి, బిస్కెట్లను కూడా నందిని మిల్క్ బ్రాండ్ కింద మనకు కేఎంఎఫ్ అయితే తయారు చేస్తుందని చెప్పొచ్చు. మరి వీటికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. మరి అయితే పాలతో పాటు చూసుకుంటే నందిని ఆవు నెయ్యికి మంచి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మరి కేఎంఎఫ్ ప్రకారం చూసుకుంటే స్వచ్ఛమైన నందిని నెయ్యిని ఆవు పాలతో సాంప్రదాయ పద్ధతిలో అయితే తయారు చేస్తారు. మరి దీని నాణ్యతను పరీక్షించేందుకు పక్కగా చర్యలు కూడా తీసుకుంటారు. మరి అనేక సార్లు క్వాలిటీ కూడా చెక్ చేసిన తర్వాతే ఇది మార్కెట్ లోకి అయితే వస్తుంది. మరి అందుకే నందిని నెయ్యికి మంచి గుర్తింపు అవుతుంది. పైగా కొంతకాలం క్రితం వరకు తిరుపతి లడ్డులో ఉపయోగించిన ఈ నందిని నెయ్యికి ఆగ్మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది. మరి ఆగ్మార్క్ అంటే అగ్రికల్చర్ మార్క్. మరి ఈ క్వాలిటీతో పాటు ఇతర స్టాండర్డ్స్ ని పాటించే ఉత్పత్తులకు మాత్రమే ఈ ఆగ్మార్క్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మరి కస్టమర్లు కూడా ఆగ్మార్క్ సర్టిఫికేట్ ఉన్న ప్రోడక్ట్స్ కొనేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంటారు. మరి నందిని నెయ్యి మార్కెట్ లోకి వచ్చే ముందు ఇంత ప్రాసెస్, ఇంత క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటుంది కాబట్టి దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి కర్ణాటకలో లీటర్ నందిని నెయ్యి ధర చూసుకుంటే 670.100 ml నందిని నెయ్యి నుంచి 897 క్యాలరీల ఎనర్జీ కూడా లభిస్తుంది. మరి 99.7 గ్రాముల కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి. మరి అందుకే తిరుపతి లడ్డు తయారీలో ఈ నెయ్యినే ఎక్కువగా వాడుతుంటారు. మరి నెయ్యి నాణ్యత ఎంత ఎక్కువగా ఉంటే లడ్డు రుచి అంత గొప్పగా ఉంటుంది. మరి ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీ ఈవో సీనియర్ AIS శ్యామలరావును అయితే ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది. మరి అప్పటి వరకు కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డి ఈవోగా అయితే ఉన్నారు. మరి ఆయనకు అర్హతలు లేకపోయినా ఆ పోస్ట్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి శ్యామలరావు ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే లడ్డు ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై అయితే దృష్టి కూడా పెట్టడం జరిగింది. మరి వెంటనే లడ్డు ప్రసాదానికి వాడుతున్న పదార్థాలను తనిఖీ చేయించడం కూడా జరిగింది. మరి నెయ్యిని నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీలో కూడా టెస్ట్ కూడా చేయించారు. మరి ఫలితాలు ఏమిటో బయట ఇంకా పడలేదు, కానీ వెంటనే బ్లాక్ లిస్ట్ లో అయితే పెట్టేశారు. బహుశా ఆ నివేదికలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్ట్ అయితే వెలుగులోకి వచ్చి ఉంటుందని అయితే దానిపై సీఎం కు కూడా తెలియజేసి ఉంటారని అయితే భావిస్తున్నారు. మరి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అత్యంత క్వాలిటీతో ఉన్న పదార్థాలతోనే సరఫరా చేస్తారు. మరి గత 20 ఏళ్లకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే వాడుతున్నారు ప్రజెంట్. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిని బ్రాండ్ కు చెల్లిస్తున్న ధర కంటే తక్కువ ధరను నిర్ణయిస్తున్నట్టు టెండర్లు కూడా పిలిచారు. ఆ ధర ఏ మాత్రం ఆమోదయోగం కాదని, నష్టాలు వస్తాయని నందిని టెండర్లలో అయితే పాల్గొనడం లేదు. మరి
ఈ కాంట్రాక్టులను యూపీకి చెందిన 2 సంస్థలు అయితే దక్కించుకున్నాయి. ఆ సంస్థలు నెయ్యి ఎలా తయారు చేయిస్తారనేది అయితే పట్టించుకోలేదు. మరి ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్, క్వాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలకైతే ఇవ్వడం జరిగింది. నిజానికి ఇలాంటి నెయ్యి పేరు మోసిన డైరీలే సిద్ధం చేయగలవు. మరి వీరు ఇచ్చే నెయ్యి క్వాలిటీని స్వతంత్ర సంస్థలతో కాకుండా తామే పరీక్షిస్తామని అయితే టీటీడీ అధికారులు అయితే ప్రకటించారు. మరి నిజానికి శ్రీవారి లడ్డులు తయారు చేయడానికి అవసరమైన అత్యంత నాణ్యమైన నెయ్యి ఆ యూపీ కంపెనీలు సరఫరా చేసినంత తక్కువ ధరకైతే రావు. మరి కేవలం నందిని బ్రాండ్ నెయ్యి టెండర్లలో పాల్గొనకుండా చేయడానికే మరి ఆ ధరను నిర్ణయించి ఉద్దేశపూర్వకంగా ఆ కంపెనీని తప్పించారని, మరి తమకు ఇష్టమైన కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కేలా చేశారని అప్పట్లోనే టీడీపీ ఆ ఆరోపణలు అయితే గుప్పించింది. కానీ టీటీడీలో ప్రతిదీ తాము టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్పి టీటీడీ ఆ నెయ్యినే కొనుగోలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. తద్వారా ఆ నెయ్యిలో నాణ్యత కరువైందని, జంతువుల అవశేషాలు ఉన్నాయని జాతీయ స్థాయిలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీపై తీవ్ర వివాదం తలెత్తిన నేపథ్యంలో మరి కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది. మరి కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ లడ్డు తయారీకి అయితే నందిని నెయ్యి తప్పనిసరిగా చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా అయితే స్పందించడంతో కర్ణాటక తాజా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాగా కర్ణాటకలోని దాదాపు అన్ని ఆలయాల్లోనూ నందిని నెయ్యినే వినియోగిస్తున్నారని, తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని భక్తుల్లో ఉన్న ఆందోళనను కూడా తొలగించేందుకు తాజా ఆదేశాల ప్రకారం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ తయారు చేసే నందిని నెయ్యిని మాత్రమే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో వినియోగించాల్సి ఉంటుందన్నారు. మరి ప్రసాదం తయారీతో పాటు దీప సేవలు, ఇతర సేవలకు కూడా నందిని నెయ్యి వాడకం తప్పనిసరి చేశామన్నారు. ప్రసాదం నాణ్యతతో రాజీ పడరాదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కూడా చెప్పారు. మరి కేఎంఎఫ్ అవుట్లెట్స్ నుంచి నందిని నెయ్యిని సేకరించి అన్ని ఆలయాలకు 4G కనెక్షన్ ఇవ్వాలనే ప్లానింగ్ కూడా ఉందన్నారు. మరి లడ్డులో తయారీలో నాణ్యత పాటిస్తున్నారో లేకపోతే నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతున్నామన్నారు. మరి రాష్ట్రంలో చూసుకుంటే 34,563 ఆలయాలు ఉన్నాయని, 50 ఆలయాలు మాత్రమే లడ్డు అన్న దసోహ సర్వీసులు అందిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుల ఆరు ప్రాణం.